ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. గుంటూరు జీజీహెచ్ లో దారుణం జరిగింది. బెడ్ మీద రెస్ట్ తీసుకుంటున్నటువంటి మహిళ మీద సీలింగ్ ఊడిపడింది. 337వ వార్డులో చికిత్స పొందుతూ ఉండగా ఈ ఘటన జరిగింది. సీలింగ్ పడటంతో మహిళ తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స అందించారు వైద్యులు. ఇక భవనాల నిర్వహణను గాలికి వదిలేశారంటూ ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ రోగుల బంధువులు, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి వద్ద రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆందోళనకు దిగారు. తనకు ఆరోగ్యం బాగోక చికిత్స తీసుకునేందుకు ఆ మహిళ జీజీహెచ్ వచ్చి జాయిన్ అయితే తన మీద ఈ విధంగా పెచ్చులూడు పడి తన తల నుంచి తీవ్రంగా రక్తస్రావం అవటం జరిగింది. ఒకవేళ గనక అదే సీలింగ్ గనక మొత్తం కూడా ఊడి పడితే మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటి? ఇది గుంటూరు జీజీహెచ్ లో ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద అంటే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందంటే ఇప్పుడు రోగుల బంధువులు అక్కడ ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, గుంటూరు జీజీహెచ్ లో అంటే ఇది మొత్తం కూడా అంటే నిర్వహణ లోపమా? శ్రీ ఏదైతే గుంటూరు జీజీహెచ్ లో అయితే ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. బుధవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక మహిళ మీద పిచ్చు ఊడి పడవచ్చు. ఆమెకు కొంత తీవ్ర గాయాలు అవుతాయని వెంటనే ఆమె అత్యవసర స్థితికి అయితే తీసుకెళ్లారు. కానీ ఈ పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం అయితే ఆ రోజు బంధువులు గారు అయితే భావిస్తున్నారు. అయితే 2 రోజుల క్రితం జీజీహెచ్ సూపరింటెండెంట్ మారువేషంలో కూడా గుంటూరు జీజీహెచ్ లో అయితే తనిఖీలు చేయటం కూడా అయితే జరిగింది. అలాంటి సమయంలో కూడా ఇలాంటి పిచ్చులు గూడిని పడటం అక్కడ గమనించకపోవడం కూడా కొంత అధికారులు నిర్లక్ష్యం భాగాలని కూడా అయితే అక్కడ ఉన్న వారు అయితే ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరగటం అంటే ఇంత ముందు మీరు చూసుకున్న గుంటూరు జీజీహెచ్ కి సంబంధించి చిన్న పిల్లలు కూడా ఎలుకలు కొరగటం ఇలాంటి సంఘటనలు కూడా చూస్తున్నాము. ఎప్పుడైనా సరే గుంటూరు జీజీహెచ్ దశ మారుతుంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఈ యొక్క దశ మారట్లేదు. కొంత ఆల్రెడీ అంత ముందు ఉన్న కలెక్టర్ కూడా మారువేషంలో కూడా గుంటూరు జీజీహెచ్ ని తనిఖీ చేశారు. అప్పుడు కూడా అధికారులు నిర్లక్ష్యంగా ఆమెతో వ్యవహరించారు, కొంత సీరియస్ అయ్యారు. అలాగే 2 రోజుల క్రితం కూడా గుంటూరు జీజీహెచ్ కు సూపరింటెండెంట్ కి సంబంధించి కూడా ఆయన కూడా మారువేషంలో తిరిగి రోగుల్ని పరిస్థితి ఎలా ఉంది ఏందని కూడా అయితే వారు అక్కడ కనుక్కోవడం జరిగింది. అప్పుడు కూడా కొంత అధికారులు వారి పట్ల నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని కూడా అయితే వారైతే అక్కడ ఉన్న జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎవరైతే మారువేషంలో ఉన్నారో ఆయన కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక రోగి బెడ్ పై ఉండి ఆమె చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పెచ్చులు ఊడి పడటంతో కూడా ఊడి పడినట్లుగా కనిపిస్తూ ఉంది. శ్రీ టాప్ సీలింగ్ అది ఊడిపడింది. దానిని దాని ఒక వారం 10 రోజుల కిందటే మరమ్మత్తు చేశారు. అది అయినా కానీ మళ్ళీ అక్కడ సేమ్ పరిస్థితిలో ఊడిపడటంతో కూడా ఇది ఖచ్చితంగా అధికారుల లోపమే, నాణ్యత లోపం వల్ల ఇలా జరిగింది. తక్కువ నాణ్యత లోపాలు అంటే తక్కువ పెట్టుబడితోనే ఇలా జరుగుతున్నాయి. దీని మీద అధికారులు మాత్రం కాంట్రాక్టులకు అయితే డబ్బులు తీసుకుంటున్నారు, కానీ నాణ్యత వల్లే ఇలాంటి జరుగుతున్నాయి. ఇలాంటి జరిగినప్పుడు అక్కడ ఉన్న రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఒక మహిళకే ఇలా జరిగింది. అదే మొత్తం పడినట్టయితే అప్పుడు మా పరిస్థితి ఏందని కూడా అయితే అక్కడ ఉన్న చుట్టుపక్కల రోగులు కూడా అయితే కొంత ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అయితే గాయపడినటువంటి మహిళ పరిస్థితి ఏంటి? దీని మీద కేసు నమోదు చేశారా? సదరు కాంట్రాక్టర్ మీద ఏదైనా చర్యలు తీసుకోబోతున్నారా? శ్రీ గాయపడిన రోగి పరిస్థితి మాత్రం తలకి ఒక 8 కుట్లు పడినట్టు కూడా అయితే మనకైతే సమాచారం తెలుస్తుంది. ఆమె తలకి తీవ్ర గాయం అయితే అయింది. అయితే ఇప్పటికైతే పోలీసులు అక్కడ చేరుకొని అక్కడ ఏం జరిగిందనే సమగ్ర దర్యాప్తు చేసి వారి మీద తగిన చర్యలు తీసుకుంటామని కూడా అయితే అక్కడ ఉన్న రోగి బంధువులకు కూడా అయితే హామీ ఇచ్చినట్లు కూడా అయితే తెలుస్తుంది. అయితే ఇదంతా నాణ్యత లోపం వల్లే గుంటూరు జీజీహెచ్ కి సంబంధించి అనేకమైన ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి.
అధికారులు మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని కూడా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా సరే ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు ముందుగానే చర్యలు తీసుకోవాలని కానీ రోజు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ ఆందోళనలు అయితే వ్యక్తపరుస్తున్నారు. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక గుంటూరు జీజీహెచ్ లో జరిగినటువంటి ఘటన, అసలు గుంటూరు జీజీహెచ్ లో ఉన్నటువంటి పేషెంట్లు, ఇక్కడికి చికిత్స తీసుకోవాలని వచ్చేటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి పేషెంట్లకి రక్షణ ఉందా? అక్కడి నుంచి ఒక రోగంతో వచ్చి ఇంకొన్ని రోగాల్ని వెంట పెట్టుకొని వెళ్ళనున్నారా? ఇప్పుడు ఇదే ప్రశ్న తలెత్తుతూ ఉంది. సదరు మహిళ ఆరోగ్యం బాగోక అక్కడ చికిత్స కోసం వచ్చి అక్కడే అడ్మిట్ అయ్యి బెడ్ మీద రెస్ట్ తీసుకుంటుంది. అదే సమయంలో ఫాల్ సీలింగ్ కూడా పడింది. ఒకవేళ ఇదే ఫాల్ సీలింగ్ ఘటనలో ఆ మహిళ ఇంతకన్నా తీవ్రంగా గాయపడిన, ఎక్కువ మంది రోగులు గాయపడినా గానీ పరిస్థితి ఏంటి? అయితే ఈ కాంట్రాక్టర్ లోపం దీంట్లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రీసెంట్ గానే ఈ ఫాల్ సీలింగ్ మొత్తాన్ని కూడా చేపించారు, మరమ్మతులు చేపించినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ సదరు కాంట్రాక్టర్ గానీ లేకపోతే పనులు అక్కడ చేయటంలో గానీ మొత్తం కూడా ఒక లోపం తలెత్తినట్లు, ఇదంతా కూడా ఒక నిర్లక్ష్యం అనే చెప్తూ ఉన్నారు. దీని మీద కేసు నమోదైంది, ఇక దర్యాప్తు చేయనున్నారు.